హాయ్ అండి. ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ తెలుగు సిక్స్త్ లెసన్ శుభాషితాలు గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసి శతక పద్యాలు, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ఈ పాఠం యొక్క శీర్షిక వినటం, ఆలోచించి మాట్లాడటం. సిక్స్త్ క్లాస్ ఏ లెసన్లో అయినా సరే మొదటి శీర్షిక వినటం, ఆలోచించి మాట్లాడటం అనేది ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి బిట్లు కూడా అడుగుతారు, శీర్షిక అంటే ఏమిటి అని. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిభులారా, లలిత సుగుణజాల తెలుగు బాల. తెలుగు బాల అని వస్తే మనకి రచయిత్రి వచ్చేసి కరుణశ్రీ. నెక్స్ట్, ఈ పాఠం యొక్క ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇక్కడ కవుల గురించి, వాళ్ళ కాలం, శతకాల గురించి ఇచ్చారు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూల శతకం, వేమన 17వ శతాబ్దం వేమన శతకం, కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం, బద్దెన 13వ శతాబ్దం సుమతి శతకం, పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార కుమారి శతకం, పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి, మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం, కంచెర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. సుభాషితాల్లో కొన్ని పద్యాలు ఏ రచయిత, ఏ పద్యము ఇక్కడ రాశారన్నది మనం గుర్తుపట్టాలి. లాస్ట్లో తెలుగు బిడ్డ, ఇలా విశ్వదాభిరామ వినురవేమ, ఇవన్నీ ఎవరు రచించారో మనకి ఇక్కడ తెలుస్తుంది. తెలుగు బిడ్డ అంటే తెలుగు బాల శతకం ఎవరు? కరుణశ్రీ. నడిచిపోయి నెట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు. దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలి నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అంటే తెలుగు బాల శతకం కరుణశ్రీ. ఈ పోయం యొక్క భావం చూద్దాం. తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి అని ఎవరు మనకు చెప్పారు? కరుణశ్రీ అనే రచయిత మనకు సమయం గురించి చెప్పారు. సమయం గురించి మనకు తెలియజేసే రచయిత ఎవరంటే కరుణశ్రీ. నెక్స్ట్, భూమి నాది అన్న భూమి ఫక్కున నవ్వు, దానహీను చూచి ధనము నవ్వు, కథన పీతు చూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినరవేమ. ఇది వేమన శతకం. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. దేని గురించి తెలియజేస్తున్నారంటే భూమి గురించి తెలియజేసే పద్యాన్ని మనకు వేమన రాశారు. నెక్స్ట్, భావం కూడా చూద్దాం. ఓ వేమ, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అని మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే భయపడే పిరికివాడిని చూసి యముడు నవ్వుతాడు. ఈ పద్యం మనకి ఎవరు చెప్పారు అంటే వేమన. నెక్స్ట్, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల.
తెలుగు బిడ్డ, కరుణశ్రీ. దేని గురించి చెప్పారంటే విద్య గురించి విద్య గురించి చెప్పిన రచయిత కరుణశ్రీ. నెక్స్ట్ మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబట కోటి దరిద్రితిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. సుమతి శతకకర్త బద్దిన. చూడండి ఇక్కడ సుమతి శతకం బద్దిన 13వ శతాబ్దానికి చెందిన శతకకర్త బద్దిన. మనకి ఇలా లాస్ట్లోనే ఉంటాయండి, వీటిని చూసి మనం రచయితలను గుర్తుపెట్టాలి. నెక్స్ట్ రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరమునౌ, రోషము విడిచిన ఎడసం సంతోషంతురు బుధులు హితము దోప కుమారి శతకం పక్కి అప్పల నరసింహం. నెక్స్ట్ పద్యం మరువవలే గీడు నన్నెడు, మరువంగా రాదు మేలు మర్యాదలతో. ఇక్కడ కూడా చూడండి, మనకి పద్యం అంతా అవసరం లేదు, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. కుమారి శతకం పక్కి అప్పల నరసింహం. కాళికాంబ సప్తసతి పోతులూరి వీరబ్రహ్మం. భాస్కర శతకం చూడండి, భాస్కర శతకం మారద వెంకయ్య. వీడియోలు ఎంత ఎక్కువైందని బ్రీఫ్ కొంచెం తగ్గించి చెప్తున్నానండి, కావాలంటే మీరు పోయమ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. దాశరథి కరుణా పయోనిధి కంచెర్ల గోపన్న. చూడండి, దాశరథి శతకం వచ్చేసి కంచెర్ల గోపన్న 17వ శతాబ్దం. ఆ పద్యాల సారాంశాలన్నీ మనకి ఇక్కడ కింద ఇచ్చారండి, కావాలంటే ఇవి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. ఇక్కడ శతకం గురించి ఇచ్చారు. శతకం అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల చివర మకుటం ఉంటుంది. శతక పద్యాల చివర ఏముంటుంది? మకుటం ఉంటుంది. ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి, అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. మకుటం ఉండటం వల్ల శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. చూడండి, మనకి శతకం అంటే 100 పద్యాల రచన, అంటే 1 నుంచి 100 పద్యాలు ఉంటాయి. ఈ ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి, ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. మకుటం ఉండటం వల్ల శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి వస్తుంది. ఏ ఛందస్సుతో మొదట ఎన్నుకుంటామో అదే ఛందస్సుతో రాయగలగాలంట పద్యాలన్నింటినీ. ఆ టేబుల్ కనుక చదివితే మీకు ఈజీగా రచయితలు అనేది గుర్తు ఉంటుంది. ఆ టేబుల్ బాగా ప్రిపేర్ అవ్వండి. రచయిత టేబుల్ కాలం. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులను చూద్దాం. శ్రీ అంటే సిరి, దీపము దివ్య, రోషము రోసం. చూడండి, ఇది లెసన్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్ వ్యాకరణ అంశాలు. అంటే ఇక్కడ మాయమ్మ, మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ, ఇట్లా మధ్యలో ఈ లెటర్ కనుక వస్తే అది ఎడాగమ సంధి అవుతుంది. పై పద్యాల మధ్య ఈ అనే అదనంగా వచ్చి చేరింది, ఆ చేరడాన్ని ఎడాగమం అంటారు. మేనత్త, ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. ఇవన్నీ ఎడాగమ సంధికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. ఇలా సంధి ఒక్కోసారి ఇక్కడ సంధి జరిగితే ఒక్కోసారి జరగకపోతే అది వైకల్పికం అవుతుంది. ఇక్కడ సంధి జరిగింది, ఇక్కడ సంధి జరగలేదు. సో ఒకసారి సంధి జరిగి ఒకసారి జరగకపోతే అది వైకల్పికం అవుతుంది. నెక్స్ట్ ఇవి దానికి సంబంధించి ఏది సంధి అవుతుంది, ఏది సంధి అవదు
ఇది సంధి అవుతుంది, ఇది సంధి అవుతుంది. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వైకల్పికానికి, చూసుకోండి జాగ్రత్తగా. కింది పదాలను కలిపి రాయండి అన్నారు. మరి ప్లస్ ఏమి, మరి ఏమి, ఇట్లా ఇది ఎంత, ఇది ప్లస్ అంత, ఇది ఎంత, రానిది ప్లస్ అని, రానిదని, అది ప్లస్ ఎట్లు, అది ఎట్లు. ఇచ్చిన పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నారు. కాలము ప్లస్ అరకవు ప్లస్ ఉత్వ సంధి అవుతుంది. ఇలా ఇక్కడ ఉత్వ సంధి గురించి, వైకల్పికం గురించి ఇస్తారు. నెక్స్ట్ సమాసం గురించి. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు. అంటే రెండు పదాలను విడదీసామనుకోండి, అక్కడ మనకి అర్థవంతమైన భేదం అనేది రావాలన్నమాట. అందులో మొదటి పదాన్ని పూర్వపదం, రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు. సరస్వతి మందిరం, సరస్వతి యొక్క మందిరం. ఈ పై ఉదాహరణలో సరస్వతి అనేది పూర్వపదం, మందిరం అనేది ఉత్తర పదం. సో ఇవి రెండు పదాలు. ఇవి అర్థవంతమైన రెండు పదాలు అన్నమాట. సో దీన్ని సమాసం అంటారు. ద్వంద్వ సమాసం. సమాసంలో రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూసుకోండి. సూర్యచంద్రుడు, సూర్యుడును చంద్రుడును, తల్లిదండ్రులు, తల్లియు తండ్రిను, రామలక్ష్మణుడు, రాముడును లక్ష్మణుడును. వాటికి మళ్ళీ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. రాత్రి పవళ్ళు, బంధుమిత్రుడు, బాలబాలికలు. ఇక్కడేమో విగ్రహ వాక్యాలు ఇచ్చారు, దాన్ని మన సమాస వాక్యంగా చేయాలి. రోషమును ఆవేశమును, రోషావేశమును. ఇందాకేమో మనం కల్పిస్తే విడదీసాము, ఇక్కడ విడదీసి ఇచ్చారు, మనం కలిపి రాయాలి. నెక్స్ట్ చూసుకోండి. కింది వాక్యాలను మీరు గమనించినట్లయితే, స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనపడవు. ఇక్కడ లూకి ఎందుకు అండర్లైన్ చేశారు, కొరకుకి ఎందుకు అండర్లైన్ చేశారు, తో ఇలా ఎందుకు అండర్లైన్ చేశారో మనకి కిందకు ఒక పట్టిక ఉంటుంది. అవి ప్రత్యయాలు, విభక్తులు. చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. డూము ఊలు ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేయన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి, ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇది మనకి గ్రామర్ వైజ్ బిట్స్లో కూడా అడుగుతారండి. ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చమత్కార పద్యం. మనకి చమత్కార పద్యం కూడా అప్పుడప్పుడు ఎట్లో అడుగుతారు, చూసుకోండి. హరికుమారుడై ముప్పెడు నాతడు హరికి దక్షిణ నేత్రమవు నాదుడు హరి, హరికి శిరము తోడ వరలు నాతడు హరి, హరికి వామక్షమౌ యొప్పనాథుడు హరి. అంటే ఇక్కడ హరి అంటే ఎవరు మనకి? కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. హరి అంటే కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. సూర్యుని కొడుకు సుగ్రీవుడు. శ్రీహరి కుడికన్ను సూర్యుడి. అంటే ఇక్కడ ఈ పద్యంలో మనకి సూర్యుడు, చంద్రుడు గురించి చెప్తున్నారన్నమాట. ఇలాంటి చమత్కార పద్యాలు కూడా అడుగుతారు, జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ మనకు ఫస్ట్ లెసన్ స్టార్ట్ అయినప్పుడు వినండి, ఆలోచించండి అని ఉంది కదా శీర్షిక. నెక్స్ట్ లెసన్ మధ్యలో చదవండి, ఆనందించండి అని కూడా ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టోపీల వ్యాపారి గురించి చూద్దాం. ఒక ఊరిలో కాశీనాథుడు అనే టోపీల వ్యాపారి ఉండేవాడు. ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతడు చాలా నీతిమంతుడు. టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం ఎగబడి అతని దగ్గర టోపీలు కొనేవాడు. అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతను ఒక టోపీలో దాచుకునేవాడు. ఓ రోజు పూరి జగన్నాథుని
రథ మహోత్సవం ఉండటంతో అతడు రథము లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. ఎక్కడండి? పూరి జగన్నాథుని. ఇది కూడా అడుగుతారు ఇలా. ఏ మహోత్సవంలో టోపీల వ్యాపారి ఒక చిన్న అంగడి పెట్టుకున్నారు అని అడుగుతారు. పూరి జగన్నాథుని రథ మహోత్సవంలో. మొదటి రోజే చాలా టోపీలు. ఎప్పటిలాగే అతడు డబ్బును ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. కానీ టోపీ దొరకలేదు. అతని గుండె ఆగినంత పనైంది. అమ్మో, నేను బాగా నష్టపోయాను. పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. మరునాడు ఉదయాన్నే ఆ దుకాణానికి వెళ్ళి ఎవరైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా? నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు. కొంతసేపు అయ్యాక ఓ ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది. ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు అన్నాడు. కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయన్ని పంపేశాడు. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అందులో తనకు దాచిన డబ్బు కనిపించింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ, నిజాయితీగా బతికే వారికి దేవుడు ఎప్పుడు మోసం చేయడని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. బిట్లను అడుగుతాడు. టోపీల వ్యాపారి ఎవరు? కాశీనాథుడు. ముసలాయన పేరు ఏమిటి? ముసలాయన పేరు ఎక్కడ ఇవ్వలేదండి, సారీ. ఇక్కడితో సుభాషితాలు అనే లెసన్ కంప్లీట్ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.